గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆంధ్ర బ్యాంకులో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2 గంటలు గడుస్తున్న మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురాలేకపోయారు. 2 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. మరో 2ని రప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో మంటలను ఆర్పడంలో సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు స్ట్రాంగ్ రూమ్ కు విస్తరించకుండా జాగ్రత్త పడుతున్నారు. కొంత ఫర్నిచర్నైనా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆంధ్ర బ్యాంకులో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2 గంటలు గడుస్తున్న మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురాలేకపోయారు. 2 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయో ఇంకా మరి రెండింటిని కూడా రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో మంటలను ఆర్పడంలో సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు స్ట్రాంగ్ రూమ్ కు విస్తరించకుండా జాగ్రత్త పడుతున్నారు. కొంత ఫర్నిచర్నైనా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆంధ్ర బ్యాంకులో అగ్ని ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? ఆంధ్ర బ్యాంకులో ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఉదయం 11:30-12 గంటల మధ్యలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తా ఉంది. బ్యాంకులో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లైబ్రరీ ఏదైతే ఉందో అక్కడి నుంచి అక్కడి నుంచి ముందుగా అక్కడ పెద్ద ఎత్తున వైర్లు ఉండటం జరిగింది. అక్కడ ఈ మొత్తంగా కూడా షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా సమాచారం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం మంటలు వ్యాపించినటువంటి రూమ్ దగ్గర ఉన్నాం. మనం ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున ఇక్కడ చేరి ఇక్కడ మొత్తంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా మనం లోపల చూసినట్లయితే ఒక్క ఫర్నిచర్ కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా అన్ని తగలబడినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా 11:30 గంటల ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున దట్టంగా పొగలు కమ్ముకున్న పరిస్థితి. ఫైర్ ఇంజిన్ సిబ్బంది కూడా దాదాపు 1 గంట సేపు లోపలికి వెళ్ళగలిగే పరిస్థితి మాత్రం జరగలేదు. ఆ తర్వాత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది, అలాగే చిలకలూరిపేట, నరసరావుపేట 2 ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఫైర్ సిబ్బందితో పాటు స్థానికులు, అలాగే మున్సిపల్ సిబ్బంది మొత్తంగా కొంతవరకు అయితే కంట్రోల్ చేయగలిగారు. ప్రస్తుతం లోపల కూడా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే మున్సిపల్ సిబ్బంది సహాయంతో జేసీబీని తీసుకొచ్చి బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి గోడలను బ్రేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాత్రమే ఇక్కడ సిబ్బంది లోపలికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు పూర్తిగా శ్రమిస్తున్నటువంటి సిబ్బంది ఏ విధంగా జరుగుతుందని మొత్తం తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఎన్ని గంటల నుంచి ప్రయత్నిస్తా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉంది పొజిషన్? దాదాపుగా 11:30 గంటల నుంచి స్టార్ట్ అయిందండి. దాదాపుగా స్మోక్ కంట్రోల్ వచ్చేసింది. స్మోక్ ఆల్రెడీ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇప్పుడే ఈ ఫైర్ సిబ్బంది లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నారు. ఈ ఫైర్ మొత్తం కంట్రోల్లోకి వచ్చి స్మోక్ కంట్రోల్ అయిన తర్వాత బ్యాంక్ అధికారిని పిలిపించేసి ఏమాత్రం లాస్ ఉందని అంచనా రావాలండి. ఓకే, మొత్తంగా అంచనా అంటే లాస్కి సంబంధించిన ఇప్పుడు ప్రాథమికంగా కొంత అంచనా వేయలేమని చెబుతున్నారు. ఎందుకంటే లోపల దట్టంగా పొగలు కమ్ముకున్న పరిస్థితుల్లో ఇప్పుడే లోపల మొత్తం వాల్స్ మొత్తం బ్రేక్ చేసి లోపలికి వెళ్తా ఉన్న నేపథ్యం. దాదాపు 3 గంటల నుంచి ఇదే పరిస్థితి. ఒక్క సిబ్బంది కూడా లోపలికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా సామాగ్రి ఫర్నిచర్ తో పాటు పెద్ద ఎత్తున ఫైల్స్ కూడా తగలబడిపోయిన పరిస్థితి. మిగతా ఆర్థికంగా అంటే ఒక క్యాష్ రూపంలో ఎంత తగలబడిపోయింది అనేది కూడా రికార్డులు పరిశీలిస్తే తెలిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఫైర్ సిబ్బందితో పాటు ఇక్కడ వాళ్ళంతా కూడా సహాయ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అంటే ప్రస్తుతం ఈ మొత్తంగా కూడా రూమ్స్ మొత్తంగా కూడా ఫైర్ సిబ్బంది తమ ఆధీనంలో తీసుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారు. బ్యాంకు నుంచి సామాగ్రిని కానీ మిగతా ఏదైతే మిగిలిపోయిన వస్తువులు కానీ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడ సహాయ కార్యక్రమాలు
చేస్తా ఉన్నారు. మరి కొద్దిసేపు అంటే పూర్తిగా మంటలైతే అదుపులోకి వచ్చినాయి. పొగలు కూడా పూర్తిగా తగ్గిపోతే ఫైర్ సిబ్బంది సహకారంతో మిగతా ఉన్నటువంటి రికార్డ్స్ కూడా బయటికి తీసుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. కృష్ణ, అలాగే ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి ఖాతాదారులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? చేరుకున్నట్లయితే వాళ్ళు ఏమైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? అంటే సిబ్బందికి ఇప్పుడు ప్రస్తుతం అయితే సిబ్బందే ఉన్నారు. అయితే ఖాతాదారులు కూడా వస్తా ఉన్నారు. అయితే ఎందుకు జరిగింది ఏంటనేది తెలుసుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే మొత్తం కూడా ఇప్పుడు ఆన్లైన్ అకౌంట్ సిస్టమ్ ఉంది కాబట్టి తాము వేసినటువంటి డబ్బులకు రికార్డులకు సంబంధించినటువంటి ఎటువంటి డోకా ఉండదు అనేది కొంత సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే దీంతో పాటు స్ట్రాంగ్ రూమ్ కు కూడా ఎటువంటి నష్టం జరగదు. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్ వైపు ఫైర్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాగే ఫైర్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ముందుగానే దానికి అటువైపుగా మొత్తం వాటర్ స్ప్రెడ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి లాకర్స్ లో ఉన్నటువంటి తమ వస్తువులకు పెద్దగా ఇబ్బంది ఉండదని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంత ఆందోళన మాత్రం బ్యాంకు మేనేజర్ దగ్గర అలాగే సిబ్బంది దగ్గర వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు బయటకైతే ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే ఎంత నష్టం జరిగింది, అందులో తమ ఏమైనా వస్తువులు పోయాయా లేదంటే అది పెట్టిన లాకర్స్ లో పెట్టిన బంగారానికి ఏదైనా డ్యామేజ్ జరిగిందా అని తెలిసిన తర్వాత మాత్రమే కొంత ఖాతాదారుల నుంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.